ఆ తీర్పు దినము మన జీవితంలో రాబోతుంది. ఆ ప్రభు దినము మన జీవితంలో రాబోతుంది. ఆ సమయంలో ఆయన ముందు మనము నిలబడవలసిన అవసరం ఉంది. దానికోసం మనం సిద్ధపడవలసిన అవసరం ఉంది. అదే సంపూర్ణ రక్షణ అనుభవం. ఈ 3 వాక్యాలలో మనకేమర్థమవుతుందంటే, రక్షణ పొందుకొనుట, దానిని కొనసాగించుట, దానిని చేరుకొనుట. ఇదే సంపూర్ణ రక్షణ అనుభవంగా మనకు అర్థమవుతుంది. ఇంకో మాటగా చెప్పాలంటే, నీతిమంతులుగా తీర్చబడుట, పరిశుద్ధపరచబడుట, మహిమపరచబడుట. ఈ మూడింటి సమ్మేళనమే సంపూర్ణ రక్షణ అనుభవంగా ఈరోజు మనము అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. అందుకనే ఈరోజు మనమందరము ఆ సంపూర్ణ రక్షణ అనుభవం